హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, రష్మిక మందన గారు ఈసారి ఒక మంచి హెల్ప్ చేసినా కూడా ఆమె పైన నెటిజన్స్ విమర్శలు చేయడం కాస్త చర్చనీయాంశంగా మారింది సార్. అంటే వయనాడులో చాలా మంది వరద బీభత్సం సృష్టించడంతో చాలా మంది చనిపోయారు కదా సార్. వాళ్ళకి 10 లక్షల విరామం ప్రకటించింది. దీనిపై కూడా కొంతమంది నెటిజన్స్ మీ సొంత గ్రామం ఉంది కదా కొడుగులో, అక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడింది, వాళ్ళకు కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి విమర్శలు అయితే చేస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూస్తారంటారు సార్? అంటే దీన్ని వాళ్ళు తొందరపాటుగా చూస్తాను నేను. ఆవిడ సొంత నివాస ప్రాంతం గొడుగు అయినప్పుడు కూడా ముందు అక్కడ స్పందించి 10 లక్షలు విరాళం ఇచ్చిందంటే అక్కడ ఆ సీరియస్నెస్ని, అంటే అక్కడ తీవ్రతని గుర్తించి సహాయం చేసింది. ఇక్కడ కూడా సహాయం చేయబోతుంది, చెయ్యదు అని అనుకోవద్దు. ఒకరికి అన్నం పెట్టి ఇంకొకరికి అన్నం పెట్టకుండా ఉండరు. సహాయం అనేటువంటి ఆ మానసిక పరిస్థితి రావాలి. కానీ సహాయాన్ని ఆర్తులైన వాళ్ళకి ప్రతి వారికి కూడా సహాయం కొంత చేస్తారన్నమాట. దాన్ని నెటిజన్స్ తాలూకు తొందరపాటుతనంతో ఈ విధంగా నిందలు వేస్తుంటారు. దీనికి ఆవిడ కూడా ఆలోచించదు, భయపడదు, పట్టించుకోదు అన్నమాట. నెటిజన్స్ ఏంటంటే అదొక అలవాకగా ఏదో విమర్శిస్తూ ఉంటారు. అది అంతకు మించి ఉన్ని గురించి అనుకునేది ఏంటంటే, ఇప్పుడు రష్మిక మందన ఇప్పుడే కాకుండా చాలా సందర్భాల్లో చాలా మందికి సహాయపడింది ఆవిడ. మరి అప్పుడు మంచిదైపోతుందా? అప్పుడు దేవత అయిపోతుందా? మీకు సహాయపడినప్పుడు దేవత, ఇంకొకరికి సహాయపడినప్పుడు ఏమో మంచిది కాదా? ఇది కరెక్ట్ కాదు మాట. అసలు ఎందుకు సహాయం చేయాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఆర్టిస్టులో. అవునయ్యా, మీకేదో ఆపద వచ్చింది, మీరు సహాయం చేస్తున్నాము, మాకు ఆపద వస్తుంది, మీరు చేస్తారనే వాళ్ళకి మీరేం చెప్తారు సమాధానం? అందరూ సహాయపడాలని ఏమి లేదు. ఆ పుట్టుకతోనే మనిషిలోనే అది ఇన్కార్పొరేట్ అయిపోయి ఉంటుందన్నమాట. ఆ సహాయపడే గుణం అది ఎక్కడైనా చేస్తారు, ఎవరికేం చేస్తారు. లేని వాళ్ళు ఎవరు చేయరు. ఇది ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం. ఓకే సార్, మామూలుగా రష్మిక మందన గారి పైన ముందు నుంచి కూడా సోషల్ మీడియాలో హేట్రెడ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సార్. ఆమె నెగిటివ్ గానే వెళ్తూ ఉంటుంది. ఎందుకంటారు సార్ ఆమె పట్లే ఆ విధంగా బిహేవ్ చేయడానికి? మనం నిజాలు మాట్లాడుకుందాం. అవును సార్, మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకి చాలా మంది గమనిస్తున్నారు కనుక. రష్మిక మందన శ్రీదేవి కంటే అందమైందా? చెప్పండి, చెప్పండి. కాదు సార్. రష్మిక మందన జయప్రద కంటే అందమైందా? రష్మిక మందన్న అనుష్క కంటే అందమైందా? కానీ రష్మిక మందన్నలో ఉన్నటువంటి తెలివితేటలు ఏమిటంటే తనను తాను బాగా ఎనలైజ్ చేసుకోవడం ఒకటి. 2 సౌందర్య, అంటే ఆవిడ తాలూకు సౌందర్యం 50% ఉంటే ఎలివేట్ చేసుకున్నటువంటి విధానం 75%, 80% ఉంది. తర్వాత ఆవిడ తాలూకు తెలివితేటలతో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వలన ఈరోజు 90% చేరుకుందన్నమాట. ఉన్నది 50% అయితే దాన్ని 90%కి ఆవిడ చేసుకున్నదే. ఈరోజు నయనతార కంటే రష్మిక మందనకేమో రెమ్యూనరేషన్ ఎక్కువ. ఇంతవరకు సౌత్ ఇండియాలో రెమ్యూనరేషన్ ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారని అనుకున్నప్పుడు నయనతార ఉండేది 12 కోట్లు. ఇప్పుడు రష్మిక మందన ఉందన్నమాట. నయనతారకి బాలీవుడ్ నుంచి క్రేజ్ తగ్గింది ఈ రోజున. ఎందుకు? 7 విఘ్నేష్ ఎవరు వాడిని అసిస్టెంట్ డైరెక్టర్ని పెళ్లి చేసుకోవడం వల్ల క్రేజ్ తగ్గింది. ఈరోజు బాలీవుడ్లో ఆల్మోస్ట్ ఆల్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది రష్మిక మందన్న. ఎందుకైంది అంటే ఆవిడ తనను తాను ఏ విధంగా ఎలివేట్ చేసుకోవాలో తెలుసు. ఇక్కడికి వచ్చినట్టయితే విజయ్ దేవరకొండే నా బాయ్ ఫ్రెండ్ అనేటువంటి రష్మిక మందన్న, అక్కడ సల్మాన్ కూడా నా బాయ్ ఫ్రెండే అంటుంది. వచ్చిన నష్టం లేదు. అంటే అలా తనను తాను ఫోకస్ చేసుకోవడం బాగా తెలుసు కనుక ఈరోజు రాణిస్తుంది. ఇటీవల ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి విజయ్ దేవరకొండతో మీకున్నటువంటి స్నేహం ప్రేమని అనుకోవచ్చు అంటే ఒకే సమాధానం, అనుకోవచ్చు అని చెప్పింది. అది ఎంత తెలివైన సమాధానం.
అంటే అది కరెక్టేనా అంటే నువ్వు అనుకుంటున్నావు, అనుకోవచ్చా అని అడిగా కనుక అనుకోవచ్చా అని చెప్పా. అది నిజమేనా అంటే అబద్ధం చెప్పేదాన్ని. అంత తెలివితేటలు ఉన్నది రష్మిక మందన్న కనుక ఆవిడ్ని మనం ఎప్పుడు ఏది చేయాలో తనకు బాగా తెలుసు. కానీ మనలాంటి వాళ్ళు ఎవరో నెటిజన్స్ తొందరపాటుతో ఏదైనా ట్రోల్ చేసినట్టయితే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా ఎక్కడ ఆవిడకి సహాయపడాలో, ఎక్కడ వెనకడుగు వేయాలో బాగా ఆ ఊరికి తనకు ఏదో సంబంధం ఉంటుంది. ఏదో ఆవిడకి ఏదో మనసు లోపల అక్కడ లోపల ఏదో చిన్న బాధ ఉండొచ్చు కూడా. అందువల్ల ఇటువంటి కారణాల చేత జరుగుతాయి. కానీ సాధారణంగా ఎవరు 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఒక 5 లక్షలు ఎక్కువ లేరా? ఈరోజు ఆ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు కదండి. 40 కోట్లు అంటుంటే మనకి గుండె ఆగిపోద్దు. అటువంటి వ్యక్తి రష్మిక మందన్న గనక ఏం చేసినా పట్టించుకోదు, ట్రోలర్స్ తాలూకు ఆనందం తప్ప. సార్, రష్మిక మందన్న గారి సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు అంటే జోరు తగ్గింది, మునపటి జోరు తగ్గింది. ఒక పుష్ప మాత్రమే ఉంది, ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి అంతే తప్పితే రేంజ్ లో అంటే స్టార్టింగ్ కెరీర్ లో ఏ విధంగా ఫైర్ లో ఉంది ఇప్పుడు అది లేదు అని అంటున్నారు. లేదు, బాలీవుడ్ లో టాలీవుడ్ లో బాగుందండి. నేను టచ్ లో ఉన్నాను, అంటే ఆ ఇన్ఫర్మేషన్ టచ్ లో ఉన్నాను. అందుకే ఈ రోజు సౌత్ ఇండియాలో #1 హీరోయిన్ అని ముందు చెప్పానంటే దానికి కారణం అదే. మీరు రెఫర్ చేయండి, హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ ఎవరంటే రష్మిక మందన్న. అది ఇక్కడ తెలుగులో తగ్గింది. తెలుగులో ఎంత ఇస్తారండి? ఆ కాళ్ళు వేలు పట్టుకొని 10 కోట్లు ఇస్తా ఉంటారు. ఆవిడకి అక్కడ 40 కోట్లు బాలీవుడ్ లో ఇచ్చినప్పుడు ఇక్కడ 4 కోట్ల కిందకి యాక్ట్ చేస్తుంది. అది అంతేగాని తెలుగులో తగ్గడం కాదు, దాన్ని భరించే శక్తి ఎవరికి లేదండి. భరించే శక్తి లేకే చిరంజీవి లాంటి హీరో గారు రష్మిక మందన అయితే చాలా బాగుంటుంది. ఆ త్రిషతో ఎందుకు యాక్ట్ చేస్తాడు ఆయన? దీనికి ఒకటే ఉదాహరణ. ఇప్పుడు అప్డేట్ గా కావాలి, గ్లామర్ హీరోయిన్ కావాలి, తక్కువలో రావాలి. ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఎవ్వరు రారు. సమంత తక్కువ తీసుకోవటం లేదు, నయనతార తక్కువ తీసుకోవటం లేదు, ఎవరూ తక్కువ తీసుకోవటం లేదు. ఇప్పుడు ఈవెన్ త్రిషని కూడా 10 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారు. అందువల్ల హీరోయిన్లకి అంత అమౌంట్ పెట్టలేము కదా మనం. అందువల్ల అంతేగాని ఆవిడ ఏమాత్రం కూడా మార్కెట్ తగ్గలేదు. సరికింద మార్కెట్ లో తన రెమ్యునరేషన్ బాగా పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బాబు.